ఒక సౌలు ఈ పని చేశాడంటే దేవుని హృదయం తెలియనివాడు ఈ పని చేశాడు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడు, దేవునికి హృదయానుసారుడిగా జీవించేటువంటి వాడు ఇలాంటి దావీదు ఈ పని చేశాడు అని అంటే ఒక మాట అక్కడ రాయబడి ఉంది సమూయేలు గ్రంథంలో. ఏమని రాయబడి ఉందంటే, నాతాను ప్రవక్త అంటాడు, ఇదిగో ఈ దినమున నీ దేవుడైన యెహోవా శత్రువులు ఇదిగో నీ దేవుణ్ణి దూషించుట కొరకు నీవు అవకాశము కలుగు చేసితివి, నువ్వు కారణమయ్యావు. ఆ మాట కొరకు దావీదు యొక్క హృదయం ఎంత విరిగి నలిగిపోయింది అని అంటే, దేవుడు ఏం కోరుకుంటాడు అని అంటే, పాపం చేసిన తర్వాత నేను పాపం చేశాను అయ్యో అని చెప్పేసి దేవునికి భయపడాలని ఆయన కోరుకోవట్లేదు. పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా నేను నా దేవునికి విరోధముగా, పరలోకమునకు విరోధముగా, పరలోక ప్రభుత్వానికి విరోధంగా పాపం చేశానే, నా దేవునికి అవమానం తెచ్చానే, నా దేవునికి తల ఎత్తుకోకుండా చేశానే అని పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో